టు పొలిటికల్ కామెంట్ బై అభినవ్ భారత్. ముగ్గురు అన్నదమ్ములు. సినిమా రంగంలో అన్నయ్య రాజబాట వేస్తే తమ్ముళ్ళు కూడా అదే బాటలో నడిచారు. ఒకరు అన్నచాటు తమ్ముడుగా ఎదిగితే మరొకరు అన్నను మించిన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అన్నయ్య సినిమా నుంచి రాజకీయం వైపు అడుగులేస్తే వాళ్లు కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. అన్నయ్య ఉన్నట్టుండి పార్టీ జెండా పీకేస్తే ఆ ఇద్దరు మాత్రం మరో జెండా పాతి రాజకీయాల్లో నిలదొక్కున్నారు. కట్ చేస్తే ఇప్పుడు తెలుగునాట రాజకీయాల్లో కొణిదెల బ్రదర్స్ హవా నడుస్తోంది. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయన్న నానుడికి వాళ్లే నిదర్శనంగా కనిపిస్తున్నారు. ముగ్గురు మొనగాళ్లు. ఈ వారం మన పొలిటికల్ కామెంట్. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం, అతని నేపథ్యం. కుటుంబంలో ఒక్కడు సరిగ్గా నిలబడితే కుటుంబాన్నే కాదు వాళ్ళ తరాలను నిలబెడతాడు అనడానికి ఒక పెద్ద ఉదాహరణ అతని ప్రస్థానం. ఎదురు దెబ్బలు తిన్న వెండి తెరపైనే ఎదురులేని హీరోగా ఎదిగాడు. తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిజానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. సినిమా రంగంలో మెగా ఫ్యామిలీ అనే ఒక మహావృక్షానికి తల్లివేరులాగా వేలాడుతున్నాడు. అతనే కొణిదెల శివశంకర వరప్రసాద్ ఉరఫ్ మెగాస్టార్ చిరంజీవి. అంతులేని అభిమాన లోకాన్ని చూసి వాళ్ళంతా తనను రాజకీయంగా నిలబెడతారని నమ్మి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాడు. చాలా కాలం ఊరించి చివరకు భారీ అంచనాల నడుమ ఒక పొలిటికల్ పార్టీని స్థాపించి 2009లో నేరుగా సాధారణ ఎన్నికల సమరంలోకి దూకాడు. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి హేమాహేములను ఢీకొట్టాడు. కానీ అనుకున్న ఫలితం రాలేదు. సొంత సామాజిక వర్గంపై చిరంజీవి పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. కేవలం 18 సీట్లు గెలుచుకుని రెండవ ప్రతిపక్షంగా మిగిలిపోవాల్సి వచ్చింది. దాదాపు 17% ఓటింగ్ రావడంతో తానొక ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని పంపగలిగాడు. ఆ తర్వాత అంతా మారిపోయింది. వైఎస్ చనిపోవడం, పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం అయిపోవడం, చిరంజీవి కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇక చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు గురించి మాట్లాడాల్సి వస్తే అన్నచాటు బిడ్డ అనే మాటకు అతికినట్టు సరిపోతాడనే పేరుంది. అన్నయ్య అడుగుల్లోనే అడుగులు వేస్తూ చిన్న వేషాలు వేస్తూ హీరోగా, ప్రొడ్యూసర్గా మారిపోయాడు. తన సినిమా కెరీర్ను ఒక పక్క కొనసాగిస్తూనే బుల్లితెర మీదకు వచ్చి అక్కడ కూడా తనదైన ముద్ర వేశాడు. అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నా అది సినిమా అయినా రాజకీయమైనా వెన్నంటే ఉన్నాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత మాత్రం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న నాగబాబు మళ్ళీ తన తమ్ముడు పవన్ పార్టీ స్థాపించడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 10 ఏళ్లు తమ్ముడి కోసం కష్టపడిన తరువాత కూడా కనీసం ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇవ్వకపోయినా బంధానికి కట్టుబడి ఉండిపోయాడు తప్ప ఒక్క మాట బయటకు జారలేదు. దానికి తగ్గ ఫలితం ఇంకెంతో దూరంలో లేదు. ఇక ముగ్గురులోకి చిన్నవాడు, మెగా అనే పదానికి పవర్ జోడించిన స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నయ్య అండతోనే సినిమాల్లోకి వచ్చి అన్నయ్యను మించిన పాపులారిటీ తెచ్చుకున్న హీరో. చిరంజీవి కూడా నిర్గాంతపోయి చూస్తూ ఉండిపోయేంత ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో. టాలీవుడ్ మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకున్న 6 అడుగుల బుల్లెట్. వరుసగా 10 ఏళ్లు హిట్ లేకపోయినా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఢీలా పడని పవర్ఫుల్ స్టామినా. మొత్తంగా మెగా ఫ్యామిలీలో అతనొక పవర్ఫుల్ ప్యాకేజ్. అన్నయ్య రాజకీయాల్లోకి వస్తే వెనకాలే సైనికుడిలా నిలబడ్డాడు పవన్. తన అన్నను ఏమైనా అంటే పంచెలూడు తీసుకొడతా అంటూ గర్జించాడు. చివరకు ఆ పంచనే అన్న చేరిపోయేసరికి ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయాడు. కానీ వెనకడుగు వేయలేదు. ఆ వెంటనే తేరుకున్నాడు. తన మార్గం తానే వేసుకున్నాడు. జనసేన పార్టీని స్థాపించి తెలుగునాట రాజకీయాల్లో ఒక సరికొత్త సంచలనానికి నాంది పలికాడు. 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి భుజం కాచాడు పవన్. అప్పుడు చంద్రబాబు విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగత రాజకీయాల్లో బలమైన ముద్ర వేశాడు. ఆ తర్వాత అడపాదడపా రాజకీయాలు,
ఆ పైన సినిమాలు అన్నట్టుగానే అతని ప్రయాణం సాగింది. ఇక 2019లో ఎన్నికల బరిలోకి దిగిన పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేక ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నాడు. 6% ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకొని నామమాత్రంగా మిగిలిపోయింది. కానీ పవన్ మాత్రం ఎక్కడా కుంగిపోలేదు. అధికారంలోకి వచ్చిన వైసీపీపై నిరంతరం పోరాటం సాగిస్తూ చివరిదాకా చంద్రబాబుతో దూరంగా ఉంటూ సరిగ్గా ఎన్నికలు సమీపించే సమయానికి అసలైన గేమ్ మొదలుపెట్టాడు. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్ట్ తర్వాత అనూహ్యమైన నిర్ణయంతో టీడీపీతో పొత్తు ప్రకటించాడు. అంతేకాదు బీజేపీని కూడా ఒప్పించి ఎన్డీఏ కూటమిగా జగన్పై పోరాటానికి సర్వం సిద్ధం చేశాడు. కూటమి గెలుపుతో పాటు ఎవరూ ఊహించని విధంగా తన పార్టీ పోటీ చేసిన ప్రతి సీటు గెలుచుకుని రికార్డు సృష్టించాడు. మోదీ మెచ్చిన నాయకుడిగా దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తిరుగులేని హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు పవన్ మెగా కుటుంబానికి పొలిటికల్ మెగాస్టార్గా మారిపోయాడు. పార్టీని కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత మళ్ళీ సినిమాలకు వచ్చిన చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తూనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కానీ ఎక్కడో చిన్న వెలితి మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంది. ఆ లోటు ఇప్పుడు తమ్ముడు పవర్ స్టార్ తీరుస్తాడా అనే చర్చ కూడా రాజకీయంగా నడుస్తోంది. పేరుకు చిరంజీవి కాంగ్రెస్లో ఉన్న మోదీకి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ దండిగానే ఉన్నాయని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి. ఇక ఇప్పుడు పవన్ మళ్ళీ తన అన్నను కేంద్ర మంత్రిని చేయడానికి, ఆ తర్వాత నెమ్మదిగా 2029 ఎన్నికల నాటికి మళ్ళీ ఆయన్ను సీఎం క్యాండిడేట్గా రాజకీయ సమరంలో నిలబెట్టడానికి బిగ్ ప్లాన్ వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక 10 ఏళ్ల పాటు తనతో పాటు కొనసాగుతూ ఎన్నో ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకు సాగిన తన మరో అన్న నాగబాబును కూడా ఇప్పుడు కేబినెట్ హోదాలో కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ ముహూర్తం ఫిక్స్ చేశాడు. అన్న కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుందని అనేక సార్లు చెప్పిన పవన్ పక్కాగా ప్లాన్ చేసి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇచ్చి కేబినెట్కి తెచ్చుకునేలా రంగం సిద్ధం చేశాడు. అదే విషయాన్ని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే బహిరంగంగా అనౌన్స్ చేయించాడు. తన వెనుక ఉన్న అన్నకే ఇంత చేసిన పవన్ తనకు రాచబాట వేసి తనను స్టార్ను చేసిన అన్నకు ఇంకెంత చేస్తాడు అనే చర్చ కూడా రాజకీయ శిబిరాల్లో వినపడుతోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతోనే పవన్ తన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని, రాజకీయాల్లో మెగా క్యాంపును మరింత బలంగా తయారు చేయడానికి అన్న చిరంజీవిని మళ్లీ బరిలోకి దించినా ఆశ్చర్యం లేదనే వార్తలు కూడా ఇటు రాజకీయ రంగంలోనూ అటు సినిమా రంగంలోనూ చక్కర్లు కొడుతున్నాయి. సినీ రంగంలో మెగాస్టార్ హవా కాస్త తగ్గుతుందన్న సమయంలో పవర్ స్టార్ అందుకున్నాడు. అన్నను మించిన అభిమాన సంద్రాన్ని సంపాదించుకొని ఇండస్ట్రీలో మెగా ముద్రను కొనసాగించాడు. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే జరుగుతోంది. పార్టీ పెట్టి పక్కకు వెళ్లిపోయాడన్న భారం మోస్తున్న అన్నకు మళ్లీ రాజకీయ వేదికపై కాలర్ ఎగరేసేలా గొప్ప విజయాన్ని అందుకొని ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నయ్య ముందు నిలబడ్డాడు పవన్. తన అన్న ముఖంలో మళ్లీ రాజకీయ కళ వచ్చేలా చేశాడు. మరోపక్క తననే నమ్ముకొని ఉన్న మరో అన్న నాగబాబుని దర్జాగా మంత్రివర్గంలోకి తీసుకునేలా పథకం రచించాడు. ఇప్పటికే పెద్దన్న కేంద్ర మంత్రివర్గంలో పనిచేశాడు. తానేమో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మరో అన్నను కూడా రాష్ట్ర మంత్రిని చేయబోతున్నాడు. మొత్తంగా చూస్తే రక్తం పంచుకొని పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు వివిధ స్థాయిల్లో మంత్రులుగా పనిచేసిన ఘనతను మెగా బ్రదర్స్ తమ సొంతం చేసుకోనున్నారు. ముగ్గురు మొనగాళ్ళు. ఇది ఈ వారం పొలిటికల్ కామెంట్. నెక్స్ట్ వీక్ మరో కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.